బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాబోయే లోక్సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. దీనికి సంబంధించిన ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. కాసేపట్లో ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అయితే ఫస్ట్ లిస్ట్ లో ఎంతమంది పేర్లను వెల్లడిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ లైవ్ అందిస్తారు. శివ, చెప్పండి, మరి కాసేపట్లో అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయబోతోంది. ప్రధానంగా దీంట్లో ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయనుకోవచ్చు శివ? రైట్ ప్రసన్న, ప్రధానంగా చూసుకుంటే లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మొత్తం 10 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఈరోజు కసరత్తు జరిగింది. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఈరోజు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైంది. దాదాపు 3 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం జరిగిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మరొక గంటలోనే మొదటి జాబితా విడుదల చేస్తామంటూ కూడా మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తర్వాత ఇక మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై కొన్ని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అంటే మొదట 2 స్థానాల నుంచి, అంటే అమేథీ అలాగే వాయనాడ్ 2 స్థానాల నుంచి పోటీ చేస్తారని కూడా అందరూ చెప్తున్న నేపథ్యంలో దానికి బలం చేకూర్చే విధంగా ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో కూడా వాయనాడ్ నుంచి మరోసారి రాహుల్ గాంధీ పోటీ చేయబోతున్నారు, అమేథీ నుంచి కూడా పోటీ చేయబోతున్నారంటూ కూడా మనకు సమాచారం ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే మొత్తం ఈరోజు 10 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల కసరత్తులో దాదాపు 60 పేర్లను ఫైనల్ చేసినట్టు తెలిసింది. దానికి సంబంధించి తెలంగాణకు సంబంధించి 9 నుంచి 11 మంది అభ్యర్థులను ఫైనల్ చేశారు. దానికి సంబంధించి మరి కాసేపట్లోనే మొదటి జాబితా దాదాపు 60 మందికి పైగా అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేస్తారంటూ కూడా సమాచారం అయితే అందుతోంది. మరోవైపు ఈ సమావేశంలో పాల్గొన్న తర్వాత రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఒక జాబితానైతే అధిష్టానానికి సమర్పించినట్లుగా తెలుస్తుంది. గతంలోనే ఏదైతే స్క్రీనింగ్ కమిటీ, గాంధీ భవన్లో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఏదైతే నివేదికను సమర్పించారో నివేదికను తయారు చేసి అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి గతంలోనే పంపించారు. తర్వాత ఫైనల్గా మళ్ళీ ఈ బాధ్యతను కూడా రేవంత్ రెడ్డికి అప్పగించినట్లుగా తెలుస్తోంది. గెలుపు గుర్రాలను ఫైనల్ చేసి అధిష్టానానికి సమర్పించినట్లుగా ప్రధానంగా తెలుస్తోంది. ఇక నల్గొండ కానీ, చేవెళ్ళ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కాజ్గిరి ఇలా అన్ని స్థానాలకు సంబంధించి అక్కడ కొంతమంది అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఆ పేర్లని మళ్ళీ ఫైనల్ చేసే అవకాశం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. పెద్దపల్లి నుంచి వంశీ, గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీ పేరును దాదాపు ఫైనల్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, మహబూబ్ నగర్ నుంచి వంశీ చంద్రారెడ్డి, గతంలోనే వంశీ చంద్రారెడ్డి పేరును కూడా ఒక బహిరంగ సభలో రేవంత్ రెడ్డిని ప్రకటించారు. చేవేళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డికి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డిని బరిలో దించాలని కూడా దాదాపు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, అంటే దాదాపు వీరందరినీ కూడా ఏదైతే మనం చెప్తున్న పేర్లు అయితే ఏవైతే ఉన్నాయో ఆశావాహులు కానీ దాదాపు ఖరారైనట్లుగా మైనపల్లి హనుమంతరావుకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది మల్కాజ్గిరి నుంచి. మరోవైపు హైకమాండ్ ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి కట్టుబడి అందరం నడుచుకుంటాము. గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా అయితే కలిసి పనిచేస్తామో ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు గెలిచే విధంగా కూడా అందరూ కలిసి పనిచేసి దాదాపు 12 నుంచి 14 లోక్సభ స్థానాలు గెలిపే లక్ష్యంగా కూడా అందరం కలిసి పనిచేస్తాం. ఎవరికి అవకాశం కల్పించిన అధిష్టానం ముందు పార్టీని బలోపేతం చేసి పార్టీని ఎక్కువ స్థానాలు వచ్చే విధంగా కూడా అందరం కలిసి పనిచేస్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలు తెలుపుతున్నారు. మొత్తంగా చూసుకుంటే మొదటి జాబితా అయితే మరి కాసేపట్లోనే విడుదల చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆన్ రికార్డు బయటతో మీడియాతో మాట్లాడుతూ కూడా మరి కాసేపట్లోనే, అంటే దాదాపు ఒక గంటలో అని హాఫ్ అన్ అవర్ క్రితం చెప్పారు, ఇంకా మరొక 30-40 నిమిషాల లోపలనే మొదటి జాబితాను ఏఐసీసీ కార్యాలయం నుంచి విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తం దీంట్లో తెలంగాణకు సంబంధించిన 9 నుంచి 11 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించబోతున్నారు. ఈరోజు జరిగిన 10 రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రాష్ట్రాలకు సంబంధించి, అంటే ఇటు మిత్రపక్షాలతో కూడా కలుపుకుని అందరితో కూడా చర్చించి మొత్తం ఈరోజు ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది 10 రాష్ట్రాలకు సంబంధించి. దానికి సంబంధించి జాబితానైతే మరి కాసేపట్లో మొదటి జాబితా ఈరోజు ఏదైతే రాష్ట్రాలకు 10 రాష్ట్రాలకు సంబంధించిన సిఇసి నేతలతో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఇటు కర్ణాటక నుంచి డికే శివకుమార్ హాజరయ్యారు. కేరళ అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అనేక మంది ఈ సమావేశానికి హాజరైన నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన నాయకుల అభిప్రాయాలను తీసుకుని ఈ జాబితానైతే మొదటి జాబితాను మరి కాసేపట్లో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రసన్న, థ్యాంక్ యూ శివ.